ప్రార్థన మనందరము చేస్తాము. చాలాసార్లు నిర్లక్ష్యం కూడా చేస్తాము. కొన్నిసార్లు ప్రార్థించడం కూడా మర్చిపోతూ ఉంటాము. బైబిల్ గ్రంథములోని భక్తులు ప్రార్థన ద్వారా ఎటువంటి విజయాలను, ఆశీర్వాదాలను పొందుకున్నారో మనకు తెలుసు. అయినా కూడా మనము ప్రార్థన యొక్క విలువను ఎరుగక జీవిస్తూ ఉన్నాం. అసలు ప్రార్థన అంటే ఏమిటో తెలుసా? ప్రార్థన అనగా దేవాది దేవునితో మాట్లాడడం, ఆయనతో సంభాషించడం. ప్రార్థన అనగా నేరుగా దేవునితో మాట్లాడే అద్భుతమైన మార్గం. ప్రార్థన అనగా ఆయనతో సహవాసం కలిగి ఉండడం. మన బలహీనతలను, అవసరతలను, బాధలను, అడ్డంకులను, ప్రతి విషయాన్ని కూడా మనుష్యులతో కాదు కానీ నేరుగా దేవునితోనే పంచుకోగల శక్తివంతమైన మార్గం. ఇది మనం చేసే ఎన్నో సంభాషణల కంటే కూడా ఎంతో శక్తివంతమైన సంభాషణ. అటువంటి ప్రార్థనను ఎందుకని మనము నిర్లక్ష్యం చేయాలి? ఈరోజు మనము ఏమై ఉన్నామో, ఈరోజు మనము ఏదైతే కలిగి ఉన్నామో అదంతా దేవుడిచ్చినదే కదా. ఒక్కసారి ఆలోచిద్దాం. మనం చేసే ఈ కొద్ది ప్రార్థనకే దేవుడు ఇంత నమ్మకత్వాన్ని మన పట్ల కనపరుస్తూ ఉన్నప్పుడు మనమెందుకని మరింత ఎక్కువగా ప్రార్థించకూడదు? ఎడతెగక ప్రార్థిద్దాం.